వచ్చేసి నాగవల్లి వర్మ మాట్లాడుకుంటుంటారు. యాక్చువల్‌గా మహి పుట్టినరోజు అప్పుడు పిలుస్తారు గదా! ఇంకెట్లా చంపాలి ప్లాన్ ఏ, ప్లాన్ బి అని చెప్పి వాటి గురించి మాట్లాడుకుంటుంటారు. ఇంకొక వైపు వచ్చేసి చిన్ని వాళ్ళ అమ్మని టెంపుల్‌కి తీసుకొస్తుందిగా వాళ్ళ డ్యాడీతో మాట్లాడమని చెప్పి సైగ చేసి లోపలికెళ్ళిపోతుంది. అప్పుడేమో బాలరాజు ఇంకా కావేరి కాళ్ళు పట్టుకుంటాడు. అంటే కావ్య కాళ్ళు పట్టుకొని నేను చేసినంత తప్పు నన్ను క్షమించు అని చెప్పి అంటాడనమాట. అంటే తనకింకా అసలు అందరూ చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అని చెప్పి టెంపుల్ మొత్తం చుట్టూ చూస్తుంటది. చుట్టూ చూస్తుంటే నన్ను క్షమించు, నేను చేసింది అసలు క్షమించడానికి నేరమే, నాకు తెలుసు నన్ను క్షమించు అని చెప్పి అంటే అసలు ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం మాట్లాడాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదనమాట. అర్థం కాక మొత్తం చుట్టూ చూస్తుంటుంది. చుట్టూ చూస్తూ నెక్స్ట్ తనకి జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. తనతో అసలు ఎప్పుడు కలిసింది, ఎట్లా కలిసింది గుర్తుకొస్తుంది. తెచ్చుకుంటూ ఉంటుంది. ఒక యాక్సిడెంట్లో రాజుని కలుస్తుంది. రాజుకి దెబ్బ తగిలితే అట్లా కట్టి అట్లా కొంచెం క్లోజ్ అయ్యి ఇద్దరు బైక్ల మీద తిరుగుతూ తను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేసి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయేటప్పటికి ఇంకా పెళ్లి చేసేసుకుంటారు. బయట పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఫాదర్ చనిపోతారు. అంటే యాక్చువల్గా రాజు పెళ్లి చేసుకునేది తన వెనక ఆస్తి ఉందని చెప్పి ఆస్తి చూసి ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. వాళ్ళ నాన్న చనిపోయి ఉండేటప్పటికి ఇంకా ఇది ఎట్లా ఉంటే ఇంకొక వైపు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అంటే వర్మ ఫ్రెండ్ కదా, వర్మ వచ్చేసి భార్యని గొడవలు వచ్చి చంపేస్తాడు. చంపేసి ఆ నేరం వచ్చేసి కావేరి మీద వేస్తే కావేరియే చేసింది, డబ్బు కోసం నగల కోసం చేసిందని చెప్పి రాజు ఇస్తాడు స్టేట్మెంట్ ఇచ్చేటప్పటికి ఇంకా తను అరెస్ట్ చేస్తారు. 10 years జైల్లో మగ్గుతుంది. అదంతా అంటదనమాట, నువ్వు చేసింది క్షమించరానిది, అసలు నేను చిన్ని కోసం వచ్చాను, చిన్నికి ఏదో మాట్లాడితే మారిపోతానని చెప్పి అనుకుంటుంది, మాట్లాడటం కదా నా జీవితంలో ఎప్పుడు నేను క్షమించను అని చెప్పి అట్లా మాట్లాడుతుంటే అప్పుడు అంటాడనమాట, నువ్వు నన్ను క్షమించొద్దు రాజు అంటాడు, నువ్వు నన్ను క్షమించొద్దు, అసలు క్షమించడానికి నేరమే నేను చేసింది, కానీ నేను చెప్పేది ఒకటి విను అంటే ఏంటి నువ్వు చెప్పేది అంటే నేను నిన్ను రక్షించాను, ఫస్ట్ అసలు నిన్ను కలవడం కోసమని నేను చేసిన తప్పే అని చెప్పి కలవడం కోసం జైలుకి వచ్చాను, నీ మీద హత్యా ప్రయత్నం జరగబోతుందని చెప్పి విన్నాను, నేను ఎట్లానే రక్షించాలనుకున్నాను, కానీ రక్షించినంత మాత్రాన నువ్వు మళ్ళీ నీకు ఆపద తప్పినట్టు కాదు, అందుకనే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, నిన్ను రక్షించాను, వాటిలో నేను చనిపోయినట్టు సృష్టించాను అంటే అప్పుడు అంటది కావ్య, నువ్వు నన్ను రక్షించినందుకు ఇప్పటిదాకా నువ్వు నన్ను కాపాడుతున్నందుకు నీకు చాలా థ్యాంక్స్ అని దండం పెడుతుంది. దండం పెట్టి నేను చిన్ని కోసం మాట్లాడటానికి వచ్చాను, యాక్చువల్గా అసలు నేను ఏం తప్పు చేయలేదో నిరూపించుకోవడానికి ఇక్కడ ఉన్నాను, అంతేగాని నువ్వు రమ్మంటే నీ వెనక నేను రాను అని చెప్పి అంటది. అంటే అప్పుడు అంటాడనమాట, నేను ఒకటి చెప్తాను చేస్తామంటే ఏంటి అంటే చిన్ని కోసమే అడుగుతున్నాను, నేను చిన్ని ముగ్గురం కలిసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాము అంటాడు. అంటే ఏంటి ఊరు వదిలి వెళ్ళిపోవాలా, నేను తప్పు చేయలేదు నిరూపించుకోవడానికి ఇక్కడ లాగా ఇక్కడ ఉంటున్నాను, నేను ఇక్కడ తప్పు చేస్తున్నాలానే ఇంకంతే ఉండిపోవాలా అని చెప్పి అంటే అప్పుడు అంటాడనమాట, వర్మ నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు, అంటే నువ్వు ఉషవు కాదు కావేరి అని చెప్పి ఎక్కడో డౌట్ వచ్చింది, అందుకనే నీ మీద ఈ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇప్పుడు నిన్ను చంపడానికి ట్రై చేస్తున్న వాళ్ళు చిన్నీని చంపకుండా ఉంటారా, చిన్నీనే కాదు నువ్వు ప్రాణంలో చూసుకున్న మీ అన్న వదినలు కూడా నీకు అన్న వదిన అని చెప్పి తెలియకుండా ఉంటుందా, తెలిసినప్పుడు వాళ్ళ ప్రాణానికి కూడా హాని కదా, మరి ఇంతమంది ప్రాణాలని రిస్క్లో పెట్టి నువ్వు ఇక్కడ ఉండటం అవసరమా అని చెప్పి అంటే సరే చూస్తాను ఆలోచిస్తానంటే పాజిటివ్గా ఆలోచించు అని చెప్పి అంటే ఇంకా అయిపోయిన తర్వాత చిన్ని దగ్గరికి వెళ్ళి ఏంటి మాట్లాడుకున్నారంటే మాట్లాడుకున్నామంటే ఏంటి ఏమైందంటే నేను ఒకటి చెప్పాను తను ఆలోచిస్తానంది, అంటే అమ్మ పాజిటివ్గా ఆలోచించు, మా గురించి ఎలా ఆలోచిస్తాను, నా గురించి మావి గురించి అలానే డాడీ గురించి ఆలోచించండి, ఇంకా బైక్ మీద వెళ్ళడానికని బైక్ స్టార్ట్ చేస్తుంటే బైక్ స్టార్ట్ అవ్వకపోతే ఏదో మేజర్ ప్రాబ్లం వచ్చినట్టుంది, నా ఆటో ఎక్కండి నేను తీసుకెళ్తాను అంటే సరే అని చెప్పి చిన్ని బతిలాడుతుంది. ఇంకా సరే అని చెప్పి ఆటో ఎక్కుతారు. ఆటో ఎక్కినప్పుడు ఇంకా చిన్ని వచ్చేసి అమ్మ నాకు ఒకటి చేస్తామంటే ఏంటి చెప్పంటే చేస్తానంటేనే అంటే సరే చేస్తానులే చెప్పంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం, వెళ్ళే రూట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందంటే మీ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అంటే అవును అంటే సరే వెళ్దాంలే అంటే వాళ్ళ నాన్నని మీ ఇంటికి తీసుకుపోదాం, అదేంటి మీ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అన్నావు కదా అంటే అవును నాన్నని తెలియకముందు తను నా ఫ్రెండే కదా అందుకని మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అన్నాను అని చెప్పి రామ్మ అంటే లేదు ఇప్పుడు తర్వాత వెళ్దామంటే తర్వాత మళ్ళీ వెళ్దాం ఇప్పుడు వెళ్దామంటే సరే అని చెప్పి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు, షార్ట్గా ఉంటాడు కదా వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఇంకా అన్న ఏం మాట్లాడారు ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు ఆటో చదివితే అన్న వచ్చినట్టున్నాడు అని చెప్పి చూసి ఇంకా కావేరి కూడా దిగుతుంటే చూస్తాడు, చూసి ఓ వదిన కూడా వచ్చిందని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి హారతి తీసుకొద్దామని చెప్పి లోపలికి వెళ్తాడు అనమాట. లోపలికి వెళ్తే ఇంకా దిగమ్మ దిగిరా రా అని చెప్పి వాళ్ళమ్మని అంటది, చిన్ని అంటే సరే అని చెప్పి కిందకి దిగితే ఇంకా హారతి తీసుకొస్తే హారతి నేను ఇస్తాను